ఈ యొక్క ఆదివారము ఇప్పుడు రాబోతున్న ఆదివారం రోజున మనం అందరము మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఒక పండుగను కొనియాడుతుంది. ఆ పండుగ పేరేంటక్క? వర్డ్ ఆఫ్ గాడ్ సండే. వర్డ్ ఆఫ్ గాడ్. ఈ సండేని వర్డ్ ఆఫ్ గాడ్గా ఆ దేవాదేవుడు మన చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్ గారిని ప్రేరేపించడం ద్వారా 2019లో వర్డ్ ఆఫ్ గాడ్ అనే ఈ యొక్క సండేని సెలబ్రేట్ చేయాలి అని ప్రకటించినారు. చూడండి, పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయారు, కానీ ఆయన మాట మాత్రం ఇంకా ప్రపంచాన్ని ఏలుతూనే ఉంది. దిస్ ఈజ్ ద అథారిటీ ఆఫ్ ద పోప్. వేరే వారికి ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా అన్ని మర్చిపోతూనే ఉంటాం, కానీ పోప్ గారు చెప్పిన మాట ఇప్పటికీ కూడా సర్కిల్ అవుతూనే ఉంది. కాబట్టి మనందరికీ కూడా దేవాదేవుడు మరొక ప్రశ్న అడుగుతున్నాడు. యేసయ్యకి ఉన్న పేర్లు ఏంటి? మన ఓన్గా ఆ దేవాదేవుడితో ఉన్న రిలేషన్షిప్ని బట్టి, మనకు దేవుడిచ్చిన ఆ యొక్క అవగాహనను బట్టి మనం చెప్పుకుందాం ఈ సమయంలో. యేసయ్యకున్న పేర్లు ఏంటి? ట్రూ. వర్డ్ ఆఫ్ గాడ్, వాక్కు. వాక్కు డైరెక్ట్గా దేవాదేవుడు చెప్తున్నాడు. వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభుల వారు ఏంటి అని అంటే వాక్కై ఉన్నారు. అందుకే ప్రపంచం మొత్తము కూడా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి అన్నిటినీ పట్టించుకుంటున్నాడు, జాబ్ పట్టించుకుంటున్నాడు. అంటే మామూలుగా మనం చేస్తున్న డైలీ లైఫ్స్లో ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా మనము యథావిధిగా చేస్తున్నాం. పొద్దున లేస్తున్నాము, తినాలి, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, మధ్యాహ్నం తినాలి, ఈవినింగ్ తినాలి, టీ తాగాలి, బిస్కెట్ తినాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఏదైతే నువ్వు చేస్తున్నావు ప్రతిరోజు మనం చేస్తున్నాం, కానీ ఏది కూడా స్కిప్ చేయట్లే మనం. కానీ వాక్యం మాత్రం స్కిప్ చేస్తాం. ఎందుకంటే దేవుడు వచ్చి డైరెక్ట్గా నన్ను ఇదిగో నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా, ఈరోజు నీ వాక్యం చదవకపోతే నీ పని అవుతుందని చెప్పడుగా దేవుడు. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మన దేవుడు మాట్లాడు. దీర్ఘశాంతుడు కాబట్టి, సహనపూర్ణుడు కాబట్టి, ప్రేమ నిధి కాబట్టి, ఈ గొప్ప తండ్రి కాబట్టి, దయామయుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి, ఇంకా మనల్ని కనిపెట్టుకునే ఉన్నాడు కాబట్టి అలుసు మనకి దేవుడు అంటే. అందుకే వాక్యాన్ని మనం చాలామంది కొన్ని రోజుల ముందు నుంచి ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. అంత ముందుకు వాక్యం చదివాము, ఉపవాస ప్రార్థనలోనే వాక్యం ఎక్కువ చదవట్లేము. ఎందుకు? దేవాదేవుడు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థనలోనే వాక్యం ఎక్కువ చదవాలి, కానీ వాక్యం పక్కకు పెట్టేశాము. ఆకలి అవుతుంటే పండ్ల మీద పడితే ఆకలి పోతుందేమో, ఆకలి గుర్తుండదేమో అని పనులు చేస్తున్నావు. ఎక్కువగా పని చెయ్యి, కానీ అందులో కూడా దేవుని గుర్తుపెట్టుకో. వాక్యం ఎక్కువగా చదవాలి, వాక్యాన్ని స్మరించుకోవాలి. అందుకే కదా దేవాదేవుడు బ్రదర్ మార్టిన్ గారిని మనకి ఇచ్చారు, ఒక వాక్యాన్ని పట్టుకొని ఆ రోజు మొత్తం ప్రార్థించమని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ఏ పండుగనైనా మనకి ఇచ్చిందంటే దానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధమైన గ్రంథానికి ఉన్న ఔన్నత్యాన్ని మన జీవితంలో మనకి ఎంత విశిష్టత ఉందో తెలియజేస్తుంది. అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత ఈ పండుగ ద్వారా గుర్తు తెచ్చుకొని వాక్కుని మరింత చదవాలి, తక్కువ కాదు, మరింత చదవాలి అని అర్థము. వర్డ్ ఆఫ్ గాడ్ సండే అని అంటే ఏంటంటే, ఇది ఎందుకు కొనియాడుతున్నామంటే ఇంకెక్కువగా వాక్యం చదవాలి. మర్చిపోతున్నారు చాలామంది. నా జాబే నన్ను పోషిస్తుంది, నా బిజినెసే నన్ను పోషిస్తుంది, నా భర్తే నన్ను పోషిస్తున్నాడు, నా భార్య నన్ను చూసుకుంటుంది, నా పిల్లలే నన్ను పోషిస్తున్నారు, లేదంటే నాకు అదృష్టం ఉంది, నాకు దురదృష్టం ఉంది, నాకు ఈ యొక్క ఏమంటారు ఫోర్ హెడ్ పైన రాతలున్నాయి, గీతలున్నాయి, లేదంటే నా చేతి పైన పెద్ద ఆయుష్ రేఖ ఉంది, అందుకే నేను బ్రతికున్నాను. ఇంకా వాక్కు స్టిల్ అలైవ్. దేవాదేవుడు బ్రతికున్నాడు కాబట్టి నువ్వు నేను బ్రతికున్నా. దేవాదేవుడు అన్నాడు, చనిపోతే ఈ లోకంలో చనిపోయిన వారు కూడా జీవవంతులే. అంటే దేవుడు జీవవంతుడు కాబట్టి నువ్వు నేను ఈ లోకంలో కూడా చచ్చిపోయినా జీవవంతులుగా ఉండాలి అంటే వాక్యం దగ్గరికి రావాలి. అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు, వాక్యమే ఒక వ్యక్తి. ఈ వ్యక్తిగా ఉన్న ఎవరో కాదు, మన శక్తివంతుడైన మన యేసయ్య, సర్వశక్తివంతుడు, ఎల్ షడ్డాయ్ గాడు. ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు. ఈ దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎక్కడికండి వెళ్ళేది? దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే లిటరల్లీ ఏం లేదు, వాక్యం చదవకుండా ఉండడమే దేవుని విడిచిపెట్టడం. వాక్యానికి ఉన్న ఇంకొక పేరు ప్రేమ. దేవుడు ప్రేమామయుడు. వాక్యము ఈజ్ ఈక్వల్ టు లవ్, ప్రేమ. ఈ ప్రేమని మనం పొందుకోలేకపోతున్నాం. ఇదే ప్రేమని మనం పరులకు పంచలేకపోతున్నాం. దానికి కారణం తెలుసా? మదర్ తెరీసమ్మ గారు దేవుడి యొక్క దివ్య మనస్సు ముందుకు కూర్చొని ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఇంతకుముందుకు ఎన్నో ఇంటర్వ్యూలలో అడిగినప్పుడు కూడా దివ్య మనస్సు ముందుకు వెళ్ళి నేను కూర్చొని ప్రార్థన చేసుకొని యేసయ్యను దివ్య బలి పూజలో స్వీకరించి దాని తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తాను అని చెప్పింది.
అంటే క్రీస్తు ప్రేమని ప్రకటించడం, క్రీస్తు ప్రేమను కలిగి ఒకరికి పరిచర్య చేయడము చాలా కష్టమైన పని. కాబట్టి నాలో క్రీస్తు ఉండాలి, దివ్య సప్రసాదనాథుడు ఉండాలి, నాలో దివ్యమైన దేహము, దివ్యమైన శరీరం, నా యొక్క శరీరంలో రక్తము ప్రవహిస్తుండాలి. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం మనం చూసినాం. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్టిల్ అలైవ్ అండ్ యాక్టివ్. దేవుని యొక్క వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది. దేవుని యొక్క వాక్కు పదునైన 2 అంచుల ఖడ్గము కంటే పదునైన. చూడండి అక్కడ వాక్యం చూడండి, పదునైన అని ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ షార్పర్ దెన్ 2 ఎడ్జెస్ వర్డ్. దానికన్నా చాలా షార్ప్. ఆ దేవదేవుడు అందుకే అంటూ ఉన్నాడు, అటు మనల్ని మారుస్తుంది, ఇటు మనల్ని మారుస్తుంది, అటు వినేవారిని కూడా మారుస్తుంది. ఇది కేవలం ఒక్కరినే మార్చదు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మారుస్తుంది. వాక్యం ఒక్క వ్యక్తి చదివితే ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ దేవదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డలారా, దివ్య సప్రసాదనాథుడి గురించి నిన్నటి రోజున అక్క మనతో పంచుకున్నారు. దివ్య సప్రసాదనాథుడు మనలోకి వచ్చినప్పుడు జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మజ్జ చేరు వరకు అది ఛేదించుకొని పోగలుగుతుంది. బయట ఎక్కడో ఉండడం కాదండి, వాక్కు వర్డ్ బికేమ్ ఫ్లెష్. యోహాను సువార్త 1:14 మనం చూసినాం, వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు, ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు. దట్స్ వై వీఆర్ స్టిల్ అలైవ్. అందుకే మనం బ్రతికున్నాము. వేరే వాళ్ళని చూడండి, బ్రతికున్నా కూడా చచ్చిపోయిన శవాల్లాగా ఉంటున్నారు. వేరే వాళ్ళని బయటికి వెళ్ళి చూస్తే, ఈవెన్ మన కుటుంబాల్లో దేవుని పట్టుకొని వాళ్ళని చూస్తే, పరిశుద్ధమైన గ్రంథం అసలు తెలియని వాళ్ళని చూస్తే, వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు చచ్చిపోతారో వాళ్ళకి తెలియదు, నిరీక్షణ అనేది వాళ్ళకి తెలియదు. తినడం, తాగడం, తొంగోవడం, ఇంకెప్పుడైనా చచ్చిపోయినా పర్లేదు, ఈ లోకమే నాకు ఇష్టము అనే రీతిగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ క్రైస్తవుడికి అన్యుడికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్టిల్ అలైవ్ ఇన్ us. క్రీస్తు నాలో నీలో ఉన్నాడు, రక్త ప్రసరణలో మూవ్ అవుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన దివ్య సప్రసాదనాథుడు మనలో యాక్టివ్గా ఉన్నాడు, చైతన్యవంతముగా పనిచేస్తున్నాడు. చైతన్యవంతం అంటే ఏంటి? డంపుగా ఒక దగ్గర కూర్చోదు అది. అటు ఇటు ఏం చేయాలి, ఏదైనా సరే దేవుడి కోసం చేయగలగాలి. అందుకే పిలిపిలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పిలిపిలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనము, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఒక వ్యక్తి, ఒక శక్తి ఉన్నాడు. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ, యావే ఆత్మ, హోలీ ట్రినిటీ, వన్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆ దేవదేవుడు మనకు చెప్తున్నాడు, దేవుడు ఒక్కరే, యేసు ఆత్మ, యావే ఆత్మ, పరిశుద్ధాత్మ. అందుకే ఆదరణ ఇవ్వడానికి మనందరి దగ్గరికి వచ్చాడు, మనలోనే నివసిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్కడో బయట లేడు దేవుడు, నీలో నాలోనే ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము వ్యక్తిగా మాత్రమే కాదు, ఒక శక్తిగా మారాలి నువ్వు నేను. ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క చేతులలో ప్రమిదలుగా మనం మారాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క ముద్దు పాత్రలుగా మనం మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు యేసుల వారు, అయ్యా ఈ పాత్ర నా వల్ల కాదేమో, అయితే నీ చిత్తం అయితే తొలగించు తండ్రి, కానీ నీ చిత్తమే నెరవేరును గాక. నా వల్ల కాదేమో, కానీ ఎందుకంటే మానవ శరీర రూపధారుడుగా ఉన్నారు యేసుల వారు. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు నీకు నాకు కూడా మన కుటుంబ సమస్యలను బట్టో, లేదంటే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టో మనం అనుకుంటున్నాం, అమ్మో నా వల్ల ఏడవుతుంది ఈ పరిచర్య, నా వల్ల ఏడవుతుంది ఈ యొక్క శ్రమ, ఈ బాధ, ఈ నింద, ఈ అవమానం అవసరమా నాకు అని అనిపిస్తుంది. బట్ శక్తిని పట్టుకో, వాక్కుని పట్టుకో. వాక్యమే నీకు నాకు శక్తి ఇస్తుంది ప్రియమైన బిడ్డ. అయితే ఈ వాక్యం కేవలం చదవడమే కాదు, దాన్ని మనము తినాలి, మన యొక్క దేహములోకి ఆహ్వానించాలి. దాని పేరే దివ్య సప్రసాద నాథుడు. దివ్య సప్రసాద నాథుడు. చూడండి, ప్రపంచంలో ఎన్నో ప్లేసెస్లో మనం చూసాము. ఈవెన్ మన కార్లో అకటిస్ గారు పునీతుడు కూడా తను క్రియేట్ చేసిన వెబ్సైట్లో హోలీ యూకరిస్టిక్ మిరాకిల్స్ ఎక్కడెక్కడ జరిగాయో, ఎక్కడెక్కడ అవి ఆ దేవదేవుడు చూపించినాడో, ఆ యొక్క తీసుకునే దివ్య సప్రసాదనాలు అంటే యేసయ్య దేహము శరీరం అప్పరూపంలో ఉంటుంది కదా, తీసుకున్నప్పుడు చాలామంది నోట్లో అదొక రక్తపు ముద్దగా మారింది. అవన్నీ సేకరించి ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన వెబ్సైట్లో పెట్టాడు. ఎందుకు తెలుసు ఈ ప్రపంచం ఎలాంటి సిచ్యువేషన్కి వస్తుందంటే, ఆ అప్పము దేవుడేంటి, ఆ యొక్క రొట్టె దేవుడేంటి,
కథోలిక శ్రీ సభ అదేంటి 24 గంటలు దివ్య ప్రసాదనాథుల ముందు కూర్చొని సైలెంట్గా కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, కొంతమంది ఆరాధిస్తుంటారు, కొంతమంది ఇంకా పాటలు పాడుతూ ఉంటారు, స్తుతిస్తుంటారు, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తుంటారు సజీవుడమైన దేవుడి ముందు. అది మనకు తెలుసు సజీవమైన దేవుడు అని, కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ పోహలో ఉన్నారు. విగ్రహారాధన అనుకుంటున్నారు వాళ్ళు. అంతెందుకు సెయింట్ మేరీస్ బెసిలికా చూసిన, మన సెయింట్ ఆంటనీ చర్చ్ చూసిన, ఎక్కడ చూసిన అడరేషన్ చాపలో ఈవెన్ క్యాథలిక్సే కాదు చాలామంది అన్యులు కూడా వచ్చి కూర్చుంటున్నారు. అంటే వాళ్ళకి ఏం తెలిసింది, ఎవరు చెప్పారు కూర్చుంటే అలా జరుగుతుంది, అమ్మ వచ్చి కూర్చోండి అని మన గ్రూప్లో అక్క వాళ్ళు ఉన్నారు. కొంతమందిని అలా సజెస్ట్ చేశారు, చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు, ప్రార్థన చేశారు, అద్భుతాన్ని పొందుకున్నారు. కానీ అద్భుతమైన దేవుని కనుగొన్నారు. ఇది కరెక్ట్. అద్భుతాన్ని పొందుకోక ముందు కనుగొనాల్సింది పరిశుద్ధమైన మన తండ్రి, అద్భుతమైన వాడు. ఆ దేవుడు ఎక్కడో, నేను దూరం ఉన్నాను, పరలోక రాజ్యంలో ఉన్నాను, మీ బ్రతుకులు మీరు బ్రతకని, నేను దేవుని కాబట్టి మీకు దూరంగా ఉంటాను, మీరు నన్ను ముట్టుకోవద్దని దేవుడు అనలేదు. ఆనాడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి ఏ విధంగా అయితే బాధపడుతుందో, ఈనాడు ఎంతోమంది ఈ రోగం లేకపోయినా మనలో ఏదో రోగాలు ఉన్నాయి. డిప్రెషన్ అని, ఒత్తిడని, భర్త మారట్లేదని, భార్య మారట్లేదని, పిల్లలు అంటున్నారని, లేదంటే జాబ్ లేదని, బిజినెస్ లేదని, ఉన్నా ముందుకు వెళ్ళట్లేదని 24 గంటలు మన ముందు ఒక ప్రశ్న ఉంటుంది. అరే ఇది అవుతుందా? నీ వల్ల నా వల్ల అవ్వదు. దేవుడితో ఉంటే అవుతుంది, దేవుడు మనలో ఉంటే అవుతుంది, ఆ అవగాహన మనలో ఉంటే అవుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిలోకి వస్తున్నాడు. కనతనైన కథోలిక శ్రీ సభలో వెళ్ళి దివ్య సప్రసాదం తీసుకుంటున్న ప్రతి ఒక్కరిలో ఆ దేవదేవుడు ఉన్నారు, కానీ కాన్షియస్ లేదు. దేవుడు నాలో ఉన్నాడు అనే కాన్షియస్ లేదండి చాలామందిలో. దివ్య సప్రసాదం తీసుకున్నామా, బయట పడ్డామా, అయిపోయింది, మళ్ళీ అదే బ్రతుకు. నాలో ఒక శక్తి ఉంది, నాలో దేవుడి యొక్క ఆత్మ ఉంది, నేను ఎలా బ్రతకాలి ఈ రోజున? దేవుడి వాక్యం నాకు కావాలి. ఎలా తల్లి? ఆ దేవాదేవుడు మనతో మాట్లాడి వాక్కు ద్వారా మాట్లాడతారు. అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు, కోల్పోతున్న వ్యక్తిత్వం ఈ ప్రపంచంలో వాక్యం ద్వారా మాత్రమే సాధ్యము. ఒక సమయం వస్తుంది, చచ్చిపోతున్నా కూడా పట్టించుకొని పరిస్థితులు వస్తాయి. కుటుంబ సభ్యులలోనే, బయట వరకు వద్దు, బయట ఆల్రెడీ జరుగుతున్నాయి అవి. కుటుంబంలో కూడా నీకు జ్వరం వస్తే నాకేంటి, నీకు నొప్పులైతే నాకేంటి, నువ్వు ఏదైతే నాకేంటి, పిల్లని అన్నావా ఇచ్చావా చేతికి. జంతువులు జీవిస్తున్న జీవితం అంటే పిల్లలు కనడం కోసం భార్యను చేసుకున్నావా? లేదుగా. భార్యని చేసుకున్నావు, దేవుడు ఇచ్చాడు సహకారిగా, అయితే దేవుడి చిత్తం కావాలని మనం అడగాలి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు అంటున్నాడు, కోల్పోతున్న మానవత్వం ఈ ప్రపంచంలో మానవత్వాన్ని పరిచయం చేస్తున్నాడు మనుష్య కుమారుడైన మన తండ్రి యేసయ్య. దేవుడి చిత్తం తెలుసుకోవటం ఎలా? మానవత్వం బ్రతికుండటం ఎలా? ఇది ఎలా సాధ్యపడుతుంది? చూడండి, సొలొమోను జ్ఞానగ్రంథంలో 9వ అధ్యాయం 17వ వచనం చూస్తే వాక్కు వాక్కు వాక్ అని ప్రపంచం మొత్తం చెప్తుంది. ఆ వాక్కు జ్ఞానము అని ఎప్పుడు అర్థమవుతుంది మనకంటే వాక్యం చదివినప్పుడు అర్థమవుతుంది. వాక్యమే జ్ఞానం ఇస్తుంది. నీ భర్తతో, నా భర్తతో మనం ఎలా ఉండాలో, జీవించాలో చెప్తుంది వాక్యం. సరిదిద్దుతుంది. మొదటిగా భర్తను సరిదిద్దదు, నిన్ను నన్ను సరిదిద్దుతుంది. ఆ వాక్యం నీలో నాలో ఫలిస్తే ఫలము ఆటోమేటిక్గా దేవాదేవుడు చూసుకుంటాడండి. మనం కూడా కింద మీద పడాల్సిన అవసరం లేదు. అయ్యా నువ్వు నాలోకి రా, నువ్వు నాతో ఉండు. వచ్చిన ఆత్మ, వచ్చిన దేవుడు మనలో శక్తిలాగా ఉంటే ఆ శక్తి ప్రభావితం చేయకుండా ఎలా ఉంటుంది బ్రతుకులని? తప్పక చేస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే ఆ దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, నా జ్ఞానం మీరు పొందుకోవాలి, నా చిత్తం మీరు తెలుసుకోవాలి. ఎలా జరుగుతున్నది? సొలొమోను జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రభు నీవు నీ జ్ఞానమును అనుగ్రహించిననే తప్ప, పరిశుద్ధాత్మను స్వర్గము నుండి పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నా దేవుడి చిత్తము తెలుసుకోవాలి అంటే దేవుడి యొక్క బిడ్డకి మాత్రమే సాధ్యం. దేవుడి బిడ్డ అంటే ఇక్కడ వైస్ వర్సా, దేవుడి యొక్క చిత్త ప్రకారం అందరం ఈ ప్రపంచంలో అందరం దేవుడి బిడ్డలమే. కానీ రియలైజ్ అయి బ్రతికేవారు వేరు. నేను దేవుని బిడ్డని. ఈ రోజున వాక్యం ధ్యానిస్తున్నాం కదా, మొన్నటి రోజున నేను ప్రవక్తని,
నేను ప్రజల మధ్యలో నేను ఉన్నాను, నేను ఉప్పు వలె నేను ఉన్నాను, నేను దేవుడి యొక్క కృప చొప్పున తల్లి గర్భంలో రూపొందక మునిపే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను కాపాడుతాడు. చూడండి ఈరోజు వాక్యం కూడా అదే. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరితో చెప్తున్నాడు, దేవుడి యొక్క చిత్తం మనకి తెలియాలంటే బైబిల్ దగ్గరికి వచ్చి ఏదో ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేసినట్లు 2 పేజీలు తిరగేసి ఆడ 2 ముక్కలు చదివి పోయి నా బ్రతుకు నేను బ్రతుకుతానంటే అది బ్రతుకు కాదు, అది బానిసత్వం. అది 2 వాక్యాలలో ఏం తెలియదు. ఫీడ్ చేయి మైండ్ని. అన్నంతో ఎట్లా తింటున్నావు రోజు 3 పూటలు కుదుటిగా కూర్చొని? ఉప్పు వేయాలి, కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి, గుడ్డు ఉండాలి, పక్కన పప్పుచారు ఉండాలి, పప్పుచారులో పాపడాలు ఉండాలి, మళ్ళీ అన్నం ఉండాలి, మళ్ళీ మిగతా మిస్ అయితే చివరిలో పెరుగు ఉండాలి మళ్ళీ. అరే ఈ పొట్ట కోసమే అన్నీ ఆలోచిస్తుంటే మరి వాక్యం కోసం ఏం ఆలోచించట్లేమేంది? మనం అక్కడే ఉందామా? ఎక్కడొసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉందామా? లేద్దామా పైకి? ఆ దేవాదేవుడు అడుగుతున్నాడు మన అందరినీ, ప్రియమైన దేవుడు బిడ్డలారా. బాల్ ఎప్పుడైతే కొడతామో కిందికి, ఎంత బలము ఉపయోగించి మనం కిందికి కొడతామో అది అంతకన్నా ఎక్కువగా పైకి లేస్తుంది. అదేవిధంగా నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు భయపడద్దు. అవన్నీ సోపానాలు, ఆమేనాలి లూయా. భవిష్యత్తు కోసం అవన్నీ మార్గాలు, ఆమేనాలి లూయా. ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు, సాతాను గాడికి చోట ఇవ్వద్దు. కాబట్టి వాక్యానికి చోటివ్వు, వాక్యానికి సమయం ఇవ్వాలి మనం అందరం. కాబట్టి వాక్యమే దేవుడి యొక్క చిత్తం. మనం వాక్యం చదవడమే దేవుడి చిత్తం. ఎందుకంటే వాక్యం ద్వారా మాత్రమే దేవుడి చిత్తం మనకు అర్థమవుతుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గం ఎలా తెలుస్తుంది? యేసయ్య ఎవరో తెలుసుకోవాలి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇందాక అక్క ప్రేయర్ చేసింది కదా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రణాళిక ఏంటి? మొయినాబాద్ రిట్రీట్కి వెళ్ళడానికి ఒక ప్రయాణం కట్టాలి. ఆ ప్రయాణం కాకుండా రాంగ్ మనం రూట్ తీసుకుంటే వేరే ఎక్కడికో వెళ్తాము. మొయినాబాద్ రిట్రీట్కి వెళ్ళమప్పుడు ఇది మొయినాబాద్ అనేది సత్యమైన మార్గం అనుకుందాం, వేరే మార్గం అనేది అసత్యమైనది. అదేవిధంగా కన్నతల్లి కథోలిక సభ అనేది సత్యమైన మార్గం. మిగతా 45,000 డినామినేషన్స్ ఉన్నాయంటే కథోలిక సభను మొత్తం వాటి నుంచి వీరు వేరుపడ్డారంటే అసత్యం. ఇవన్నీ మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది, గుర్తుపెట్టుకో. మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది. ప్రియమైన బిడ్డ, దేవాదేవుడు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో, చివరి వరకు ఉండదమ్మా. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరితో చెప్తున్నాడు, సత్యమైన మార్గము కన్నతల్లి అయిన కథోలిక సభ. మరి ఈ సత్యమైన మార్గంలో నడవడం ద్వారా ఏం పొందుకుంటున్నాం? జీవము, లైఫ్, జీవం. మానవుడి యొక్క ముక్కు రంధ్రములలో దేవుడు ప్రాణవాయువును ఊదగానే మానవుడు జీవము గలవాడయ్యను. దేవుడి జీవాత్మ పెట్టాడు మనలో. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన అందరిలో దేవుడి యొక్క ఆత్మ ఉంది. కానీ దాన్ని మనము నలగొడుతూ ఉన్నాము, ఉపయోగించుకోవట్లేము, పోషించట్లేము. వాక్యముతో పోషించాలి. నీకు నాకు ఇష్టం వచ్చినట్లుగా పోషించొద్దు. ఇప్పుడు చూడండి, చాలామందికి పిల్లలేరని కొంతమంది బాధపడతారు. మనం హాస్పిటల్ వైపు చూస్తే బయటికి వెళ్ళి, అరే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కనబడుతున్నారు, చాలామంది అక్కడ డెలివరీకి ఉన్నారు, వాళ్ళందరూ పిల్లల్ని అంటున్నారుగా. వాళ్ళకి మనకి తేడా ఏంటి? పిల్లల్ని కనగానే సరిపోదు, పెంచడం సరైన పద్ధతిలో పెంచాలి. పిల్లల్ని అందరికీ అంటారమ్మా, కానీ పెంచడం అనేది ఎలా? దేవుడి భయము భక్తిలో పెంచగలగాలి. చెయ్యి దాటిపోయినప్పటికీ ఇప్పటికైనా ప్రార్థించగలగాలి, ఇప్పటికైనా దేవుని మొరపెట్టగలగాలి. ఎలా? వాక్యం ఉపయోగించడం ద్వారా. ఒక పెద్ద వారియర్ ఎవరైనా సరే, ఒక వీరుడు ఒక యుద్ధంలోకి వెళ్ళినప్పుడు తనకున్న ఆయుధాలు మొత్తం ఉపయోగించుకోవాలి. పర్లేదులే అని కత్తి పక్కకు పెట్టి, ఆ యొక్క డాలు పక్కకు పెట్టి, ఆ యొక్క రక్షణ వస్త్రాలు ఏమీ వేసుకోకుండా వెళ్ళి శత్రువు ముందు నిలబడితే చంపేస్తాడు. ఎన్ని పోట్లు పొడవాలో అన్ని పోట్లు పొడిచేస్తాడు, చంపేస్తాడు. సేమ్ అదేవిధంగా డాలు అనే వాక్యము, దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క వాక్యం లేకుండా, వాక్యం అంటే దేవుడి యొక్క ఖడ్గము, అవునా? దేవుడి యొక్క చిత్తము లేకుండా మనం ఎప్పుడు ముందుకెళ్ళినా కూడా రక్షణ ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు, విడుదల ఉండదు, విమోచన ఉండదు. దేవుడిచ్చాడు, కానీ పొందుకొని నిజంగా నేను దేవుడి యొక్క చిత్తంలో నేను ఉన్నాను, దేవుడు నాకు స్వస్థతని ఇస్తాడు, దేవుడు నాకు విడుదలని ఇచ్చాడు అని దేవాతి దేవుడి యొక్క వాక్యం చదివితేనే మనకు విశ్వాసం బలపడుతుంది.
మనం ఎన్ని రోజులు వాక్యం చదవకుండా పక్కకు పెట్టేస్తుంటామో లిటరల్లీ చెప్పాలంటే ఆ దేవదేవుడు చెప్తున్నాడండి, వాక్యమే విడుదల. వాక్యము ఒక్క చాప్టర్, ఒక అధ్యాయం చదివినప్పుడు మెల్లగా పరిశుద్ధాత్ముడు కంట్రోల్ తీసుకుంటాడు. రెండో అధ్యాయం చదివేటప్పుడు కొంచెంగా అర్థమవుతుంటుంది. మొత్తం అర్థం అవ్వదు, మనకు అంత జ్ఞానం లేదు. మెల్లగా మూడో అధ్యాయంకి వచ్చేసరికి మనశ్శాంతి ఉంటుంది. ఇంకో అధ్యాయం దాటితే అయిపోయాయి. ఆ రోజు ఎంత శాంతి కావాలో అంత ఇస్తాడు దేవుడు. ఇది నిజం. బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇందాకలా ఒక అమ్మాయి పేరు చెప్పను అనుకోండి, గ్రూప్లో ఉన్నారు. అమ్మ బైబిల్ చదవాలంటే ఎంత చదువుతున్నావమ్మా అంటే రెండు వాక్యాలు. నేను ఇచ్చిన అవి రెండే చదువుతుంది, ఓకే రాస్తుంది అనుకుందాం. మరి మిగతా డే మొత్తం ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉంటుంది మళ్ళీ అమ్మాయి. నేను తల్లి అట్లా కాదమ్మా, నువ్వు పుస్తకం రాయి, మన మాథ్యూ గాస్పల్ రాయి, లేదంటే ఆ బైబిల్లో ఉన్న 73 పుస్తకాలలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏదైనా ప్రేరేపిస్తే అది రాయి తల్లి. ఖాళీగా కూర్చోకమ్మా. నీ కుటుంబం మొత్తం శాంటిఫై అవుతుంది, మన కుటుంబాన్ని శాంటిఫై అవుతాయి. జోసెఫ్ ఎడిటివ్ ఫాదర్ గారు చెప్పారు ఈ మాట. ఒక ఆమె 73 పుస్తకాలు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నది మొత్తం రాసిందంట. సంవత్సరం పట్టింది. మొత్తం కుటుంబం మారిపోయింది. కుటుంబం మొత్తము కూడా ఆమెను పలకరిస్తున్నారు. అంత ముందుకు దూరం పెట్టేవారు ఆమెని. కానీ కుటుంబంలో ఎన్ని గొప్ప మార్పులు జరిగాయి తెలుసా? తన యొక్క ఆలోచన, తన యొక్క సమయము, తన యొక్క ప్రతిదండి స్థితిగతులు. అంటే పెన్ను పెట్టుకొని రాయడం అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక సమయం కావాలి, ఒక బుక్ తెచ్చుకునే ఓపిక ఉండాలి, పెన్ అయిపోతే పెన్ను తెచ్చుకునే ఓపిక ఉండాలి, ఒక దగ్గర కూర్చోవాలి, ఆ బుక్ను ఓపెన్ చేయాలి, రాయాలి, పరిశుద్ధమైన గ్రంథం అసలు ఎక్కడేమి ఉన్నాయని తెలుసుకోవాలి. ఇదంతా ఒక వాక్య ధ్యానం మనం చేస్తున్నాం. దేవుడు ఇదంతా చూసిన తర్వాత గంటలు నా బిడ్డ నా బైబిల్ని అంటే దేవుణ్ణి పట్టుకుంది. ఇన్నిసార్లు నా బిడ్డ నన్ను పట్టుకుంటుంది కదా, ఇన్నిసార్లు నా బిడ్డ నా మీద ఆధారపడుతుంది కదా, అయ్యో నా బిడ్డ జీవితం మార్చకపోతే ఎలా అని దేవుడే మార్చేస్తాడు. నువ్వు నేను వద్దన్నా. కానీ వాక్యం ఎక్కడుంది మన జీవితంలో? ఈ రోజున చదువుతున్నాం, కానీ నిజంగా మనసు పెట్టి 3-4 అధ్యాయాలైనా ప్రయత్నం చేస్తున్నామా? ఎన్ని రోజులు చదువుతావు ఇలా 2 వాక్యాలు? ఎన్ని రోజులు చదువుతావు ఒక్క వాక్యం? ఎన్ని రోజులు చదువుతావు? బయటికి పోతున్నా కాబట్టి ఈ వాక్యం తీసి చదువుతాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏం చదవాలో, ఎలా ఉండాలో. ఆ దేవదేవుడు అందుకే మనం అందరూ చెప్తున్నాడు, వాక్యం ద్వారా విడుదల ఎలా జరుగుతుందండి. మామూలుగా మనం ఒక పాట పాడుతూ ఉంటాము, విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా, విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా, పాపశాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాపశాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప విమోచక పరమ వైద్యుడా, పాప విమోచక రావా, పరమ వైద్యుడా రావా, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు. చూడండి, విడుదల మాకు కావాలంటున్నాం. లోకరక్షకుడివి నీవే అయ్యా అంటున్నాము. దేని నుంచి విడుదల కావాలి? పాపము నుండి, శాపము నుండి, వ్యాధుల నుండి మేము వీటిలో చిక్కి నశించిపోతున్నాం. వీటి నుండి విడుదల కావాలంటే ఎవరిని చూడాలంట? పరమ వైద్యుని చూడాలి, పాప విమోచకుని చూడాలి. అదేవిధంగా ఈ పాప విమోచకుడికి, పరమ వైద్యుడికి ఉన్న పేరు ఇంకొకటి ఏంటంటే సిలువ మీద మరణం పొందాడు. సిలువ వైపు చూడాలి. ఇట్స్ నాట్ ఐడిల్ వర్షిప్. స్లీవ మీద యేసయ్య ఉండడం విగ్రహం కాదు, అది వర్డ్ బికేమ్ ఫ్లెష్. సాక్ష్యం అది. వాక్యము మానవుడై మన మధ్య నివసించను అంటే స్లీవ మీద కొట్టబడింది ఒక మనుష్య రూపంలో ఉన్న దేవుడు. ఆ తల్లి గర్భం నుండి వచ్చాడు ఆ దేవుడు. ఆ దేవుని ప్రపంచానికి చూపిస్తుంది కనతనైన కథోలిక శ్రీసభ. అంత మాత్రమే కాదు, దివ్య సప్రసాదనాథుని లోకనాలి. ఆ వాక్యము మన మధ్యలోకి కాదు, మన లోపలికి వస్తుంది అని ప్రపంచం మొత్తం మనం ప్రకటిస్తుంటే, మధ్యలో వచ్చిన డినామినేషన్ 45,000 వర్గాలు కూడా కొట్టేసుకుంటున్నాయి. అయ్యో ఇది విగ్రహం అని. ధన వ్యామోహం విగ్రహం,
10వ వంతు పీక్క తినడం విగ్రహం. స్టేజీ మీద నేనొక్కనే నిలబడ్డాలి, మిగతా వాళ్ళందరూ తొక్కేస్తాననడం విగ్రహం. నా బిడ్డలు మాత్రమే ముందుకు రావాలనేది నీ బిడ్డలు విగ్రహం. నువ్వేం చేస్తున్నావో, ఏ వ్యామోహంతో బ్రతుకుతున్నావో అది విగ్రహం. దేవుడు విగ్రహం కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చూడండి, ఇప్పుడు మన గ్రూప్లో ఆల్మోస్ట్ 44 మంది ఉన్నారు. ఇంతమంది 30 మంది ఉన్నప్పుడు దేవుడు అదే మాట్లాడు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఉన్నా అందరూ దేవుడి యొక్క వాక్య పరిచర్య చేయాల్సిందే. ఇది జ్ఞానస్నానం ద్వారా మనం పొందుకున్న దేవుడిచ్చిన కృప. యోధులం మనం అందరం, ఎవడి సొత్తు కాదు. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన వాక్య పరిచర్య. ఆమె ఒక్కటే స్టేజ్ మీద నిలబడుతుంది, నేను ఎప్పుడు స్టేజ్ కింద కూర్చొని తప్పట్లు కూడా, అది కాదు. పరిశుద్ధాత్మలో నీవు వర్ధిలిన కొద్దీ అన్ని విషయములు అందు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. నాట్ ఓన్లీ ఇన్ ప్రీచింగ్, నాట్ ఓన్లీ ఇన్ టీచింగ్. దేవాదేవుని మనం అంటూ ఉన్న వాక్కుని ఏమని, రబ్బీ, బోధకుడా. బోధన చేయాలి, మనకు మనం బోధించుకోవాలి, అనేకులకు బోధించాలి. దేవుడి ఆత్మ శక్తి మనకు కావాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన ఫోకస్ మొత్తం దేవుడి పైన ఉంటే, వాక్యం పైన ఉంటే దేవుడు వద్దన్నా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. పిలిచింది వాక్కు, పిలిచింది శక్తి. ఒక వ్యక్తిగా మనం ఉన్నప్పటికీ మనల్ని ఉపయోగించుకునేది ఆ దేవుడే, మనుషులు కాదండి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డ గుర్తుపట్టండి, ఎక్కడ నిజమైన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో ఎలాంటి విశ్వాసం ఉంది, ఎలాంటి ట్రెడిషన్ సాంప్రదాయం ఉంది, డినామినేషన్స్లో ఏం జరుగుతుంది, ఒక్కసారి బయటికి వెళ్ళి చూడు. నువ్వు చూసి అన్ని ఆత్మ పరిశీలన చేసి అప్పుడు నిర్ధారణకి వచ్చి అప్పుడు రా. ఎందుకు తెలుసా, హెబ్రియా రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో ఇంకో వచనం కూడా ఉంది చివరిలో. అదేంటంటే చదువుతాను, వినండి. నేను తీసి పెట్టుకోలేదు, ఒక్క నిమిషం. మానవులందరి హృదయములో ఏముందో విచక్షింపగలదు అని ఉంది అక్కడ. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపింపబడుతున్న దేవుడి బిడ్డ ఇంకొక వ్యక్తిలో ఎలాంటి వ్యామోహం ఉంది, ఎలాంటి అసత్యమైన బోధనలు చేస్తున్నాడు, అసలు ఈయన క్రీస్తు గురించి చెప్తున్నాడా, ఆయన గురించి చెప్పుకుంటున్నాడా, క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడా, లేదంటే ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడా, దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నాడా, లేదంటే డైరెక్ట్గా ఒక వాక్యం అంటే డైరెక్ట్గా ఒక వాక్యం ఉంది కదా మరియ తల్లి గురించి, దేవుడి తల్లి అని. ఇది పట్టుకోలే. అందుకే మనం చూడాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వారి హృదయంలో ఉన్నది మొత్తం దేవుడు బట్ట బయలు చేసి చూపిస్తే అండి. కాకపోతే చాలామంది మాట్లాడదు, ఎందుకు, మనం కూడా మనుషులమే, ఎవరిని తీర్పు తీర్చకూడదు కాబట్టి తీర్పు తీర్చాం. గట్టిగా కూడా ఒక్కొక్కసారి చెప్పాల్సిన సమయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పర్లేదు నేను చూసుకుంటాను, ఈ వ్యక్తిని విడిచిపెట్టు అంటాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడమంటాడు, అన్ని చోట్ల మాట్లాడమని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైతే ఆ హృదయంలో ఫలిస్తుందని దేవుడి యొక్క చిత్తం ఆ రోజున చేయబడి ఉండాలి అని ఆ వ్యక్తి పట్ల ఉందో, తప్పకుండా ఆ యొక్క ఆపోజిట్లో ఉన్న వ్యక్తి హృదయాన్ని తెరుస్తాడు. మనం వాక్యం చెప్తున్నప్పటికీ మన గొప్పతనం కాదు, కానీ వాక్యం శక్తి అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా హృదయ అంతరంగంలోకి చొచ్చుకొని పోతుంది, సత్యము బోధపడుతుంది. అప్పుడు సత్యము స్వతంత్రుని చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంతేకాదు ఆత్మలో మనం వర్ధిల్లిన కొద్ది అన్ని విషయంలో వర్ధిల్లుతాం. ఇది మనం ఫోకస్ చేయాలి. మత్తయి సువార్త 6:33లో అనుకుంటాను, ఆ దేవదేవుడు అన్నాడు కదండి, మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత అడిగినవన్నీ మీకు ఇస్తాను. దేవుడు లిటరల్ చెప్తే కొన్ని వర్షాలు చెప్తున్నాడు, మీరు అడక్కముందే మీ తండ్రికి మీకేమి ఇవ్వాలో తెలుసు. అంటే అడగాల్సిందే మనం అడగట్లేము పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ దాహం మనలో ఉంటేనే ఆ ఆత్మకి ఆకలేసినప్పుడల్లా బైబిల్ దగ్గరికి వెళ్తాం, ఆకలేసినప్పుడల్లా బైబిల్ దగ్గరికి వెళ్ళట్లేమంటే, మన బ్రదర్ మార్టిన్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, దేవుడి ఆత్మ చేత నడిపింపబడి వారు దేవుని పుత్రులు పుత్రికలు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను. అంటే మిగతా వారందరూ సాతాను పుత్రులు పుత్రికలు, సర్ప సంతానం అని అర్థం. మరి ఈ రోజున మనం వాక్యం చదవగలుగుతున్నామా? ప్రతిరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఒకటే, దివ్య సప్రసాద నాథుడి మీద మనకి విశ్వాసం ఎక్కువగా పెంపొందించాలన్నా వాక్యం ఏంటో అర్థం చేసుకోగలగాలి. మనం వినుట వలన విశ్వాసం కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. ఈ వాక్యము క్రీస్తు మీద విశ్వాసాన్ని పెంచకపోతే ఇంకా ఎలా అండి? మనం ఇంకెన్ని రోజులు ఇలా పడిపోదాం? ఇంకెన్ని రోజులు మనల్ని అడగాలి అందరూ, ప్రార్థన చేయి, సాక్ష్యం చెప్పు.
అన్నిలో మనం ఒకటేనా? దేవాదేవుడు అంటూ ఉన్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాము, నన్ను ఆశ్రయించువాడు ధన్యుడు, నన్ను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుని ఆశ్రయించావా? ఈ రోజున ఎన్నో పరిస్థితుల గుండా నువ్వు నేను వెళ్ళుండొచ్చు, కానీ అవన్నీ పక్కకు పెట్టి దేవా అని దావీదు ఏ విధంగా అయితే కీర్తన గ్రంథంలో 6వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాను, దేవుణ్ణి ప్రతి సమయంలో ముందు పెట్టుకుంటున్నామా మనము? నా కనుల ఎదుట ఆ దేవాతి దేవుని పెట్టుకొని నేను చూసుకుంటున్నాను. ఏదేమైనా సరే దేవాదేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుణ్ణి చూస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దివ్య సప్రసాదనాల దగ్గరికి వెళ్ళి మనం ముందు కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం దేవుని చూస్తున్నాం. కానీ ఆ రోజు దివ్యమైన బలి పూజలో పాల్గొనడం ద్వారా దేవుడు ఆల్రెడీ మన హృదయాన్ని మొత్తం చూస్తున్నాడు, మన యొక్క గర్భాన్ని చూస్తున్నాడు, మన శరీరాన్ని చూస్తున్నాడు, ఆ యొక్క వ్యాధులు ఎక్కడైతే ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేస్తున్నాడు. అందుకే సొలొమోను జ్ఞాన గ్రంథంలో ఉంది కదండి, తీస్తాను ఆ వాక్యం. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనము, మూలికలు కానీ మందు కట్టులు కానీ వారి జబ్బును నయము చేయలేదు. మూలికలు కానీ మందు కట్టులు కానీ వారి జబ్బును నయము చేయలేదు. జబ్బు అనగా వాళ్ళు చేయలేనిది, వారి వల్ల అవ్వనిది. దేవుడు ఒక్కొక్కసారి అలో చేస్తే తప్పక వస్తుంది. యోబు గారికి రాలేదా? ఒంటి నిండా గాయాలే, ఒంటి నిండా ఘోరమైన పుండ్లే, స్మెల్ కూడా వస్తుంది పుండ్లున్నప్పుడు. ఆయన దగ్గర ఎవరు లేకుండా ఉండొచ్చు, కానీ దేవుడు ఆయనలోనే ఉన్నాడు, తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నా బిడ్డ నన్ను దూషిస్తాడా? ఈ పరీక్షని నెగ్గగలుగుతాడా? నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడా అని ఆ దేవాదేవుడు చూస్తూనే ఉన్నాడు యోబుని. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని వ్యాధులు ఉండొచ్చు, కొన్ని ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాటెవర్, 1 సంవత్సరమైనా నువ్వు తిరిగి 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 అలసిపోయి ఉండొచ్చు మనము. దేవదేవుడు అంటున్నారు మూలికలు కానీ. అందే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు వైద్యులు, చాలామంది ఉన్నారు వైద్యులు, డాక్టర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఈ యొక్క నాటు వైద్యం వాళ్ళు ఉన్నారు, నిజంగా ఈ యొక్క మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ జబ్బు ఎందుకు నయం కాలేదు? పుట్టించింది వాళ్ళు కాదు నిన్ను నన్ను, సృష్టించింది వాళ్ళు కాదు నిన్ను నన్ను. నీ ఒంటిలో నా ఒంటిలో దేవుడు అవయవాలని అమర్చాడు, వాళ్ళు అమర్చలేదు. హార్ట్ పేషెంట్ దగ్గరికి, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి హార్ట్ గురించి మాట్లాడితేనే వింటాడమ్మా. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి గర్భంలో ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకెక్కడో ఏదో ప్రాబ్లం ఉందంటే అక్కడికి వెళ్ళని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? ఆయన నయం చేయలేడని అర్థం. కానీ దేవుడు అన్ని అవయవాలకు యజమానుడై ఉన్నాడు, అన్ని అవయవాలకి యజమానుడై ఉన్నాడండి. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, ప్రభు ఎల్లరి వ్యాధిని నయము చేయు, ప్రభు ఎల్లరి వ్యాధిని నయము చేయు. ఎల్లరు ఎవరైతే దేవుని నమ్ముతారో అందరికీ ఆ దేవదేవుడు నయం చేస్తా అని చెప్తున్నాడు. వ్యాధిని ఎలా? ఎల్లరి వ్యాధిని నయము చేయు, నీ వాక్యే వారికి ఆరోగ్యము దయచేసెను. వాక్యము దయచేయాలి, ఆరోగ్యము. మందు కట్టులు మూలికలు కాదు. చూడండి, నిన్నటి రోజున, మొన్న అనుకుంటా, ఒక బిడ్డ ఫోన్ చేసింది, నా కుటుంబస్తురాలే ఫోన్ చేసి, 30 ఏళ్ళు అయిపోతున్నాయి, హాస్పిటల్కి వెళ్ళు, ఐవీఎఫ్ చేయించుకోండి నువ్వు మీ ఆయన అని చెప్తుంది. ఆమె ఎక్కడో ఎవరో అంటుంటే వినిందంట, ఆమె బాధపడి పాపం నాకు చెప్తుంది. నేను అన్నాను, ఐవీఎఫ్ విరుద్ధం బైబిల్కి, దేవుడు ఎక్కడ చెప్పలే, ఈవెన్ మన ప్రీస్టులు గురువులు చెప్పట్లేరు ఎక్కడ కూడా ఐవీఎఫ్కి వెళ్ళండి అని. అది తప్పు, ఐవీఐ తప్పు, దేవుడి ప్రణాళిక లేదది. బలవంతంగా కనకు జాగ్రత్త. అమ్మ ప్రెగ్నెన్సీ కోసం చూసేవారు మన గ్రూప్లో దాదాపు 8 మంది వరకు ఉన్నారు. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, నువ్వు బలంగా పిల్లల్ని అయితే కంటావేమో, బ్రతికించుకుంటావా? ప్రమాదం నుండి కాపాడుకుంటావా? ఈరోజు నా భర్త వెళ్తుంటే దేవుడు కాపాడాడు నేను అన్నాను. ఆయన అన్నాడు, ఏందోలే ఏమో పిచ్చి అనుకున్నాడు ఆయన. నీకు నాకు పిచ్చి పట్టిందా? దేవుడు పిచ్చోడు అనుకుంటున్నావా? ప్రతి క్షణం దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను. అర్థం కావట్లే వాక్యం. అందుకే ఆ దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడండి, నీకు ఏ వ్యాధి ఉన్నా ఏదైనా లాంగ్ టర్మ్లో ఇంకా కూడా ఇప్పటికీ దేవుడిలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ కూడా ఇది అవుతుంది అది అవుతుంది. అయితే చూసినా మరి ప్రపంచంలో పుట్టిన వ్యక్తులందరూ వేస్టేనా అంటే అలా నేనేం చెప్పట్లేను. వారి ద్వారా
దేవాదేవుడు చేయాలనుకుంటే చేస్తాడు. అంతెందుకు, ఒక ప్రవక్త ద్వారా, మోషే ద్వారా 6,50,000 మందిని నడిపించాడు. ఎడారి ప్రాంతంలో ఎంతమంది వైద్యులు ఉన్నారు? ఎడారి ప్రాంతంలో ఎంతమంది వైద్యులు ఉన్నారమ్మా? అక్కడ డెలివరీ అవుతూనే ఉన్నారు భార్యలు, లెక్కకు మించయ్యారు. అయితే అక్కడ డాక్టర్లు ఉన్నారని ఎక్కడా లేదు. దేవుడిచ్చిన జ్ఞానం మాత్రం వారితో ఉంది. దేవుడే నడిపిస్తున్నాడు వాళ్ళని, అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా. ఆకలైనప్పుడు మన్నానిచ్చాడు, నీరు కావాలన్నప్పుడు రాతిని కొట్టి మరి ఇప్పించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన ఆలోచన ఈ లోక ఆలోచన మరికే ఉన్నాం కాబట్టి మనం ఏం ఆలోచిస్తామంటే, నాలో ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, డోంట్ సే దాట్. హూ టోల్ యూ? దేవుడు చెప్పాడా నీకు లోపం ఉందని? లేదు. లోపాలను సరిచేసేవాడు మన తండ్రి. బయటోళ్ళు, ఇంటోళ్ళు, ఎన్నికటోళ్ళు ఎవరు ఏం చెప్పినా, ఆ దేవాదేవుడు ఎన్ని చేసినా, చూడండి, ఎవరు ఎన్ని చేసినా ఆ దేవాదేవుడు ప్రణాళిక లేకపోతే నువ్వు నేను లోకంలో బ్రతికే వాళ్ళమే కాదు. మనం బ్రతికే వాళ్ళం కాదంటే, మళ్ళా మన పిల్లలు బ్రతకాలంటే దేవుడు ప్రణాళిక లేకుండా ఎలా? అందుకే ఆ దేవదేవుడు అందరికి చెప్తున్నాడు, జీవము మీద మరణము మీద నీకు అధికారము కలదు. దేవుడికి ఉంది అధికారము. దేవుడికి ఉందండి అధికారము, మనుషులకి లేదు. నేను పుట్టాలి అనుకున్నాడు, చచ్చిపోతాడు. నెక్స్ట్ డే ఉండడు. నేను బ్రతకాలనుకున్నాడు. ఆ యొక్క వ్యామోహమే వాళ్ళని చంపేస్తుంది లిటరలీ. మళ్ళీ వాళ్ళ ఆలోచన ఉంటుంది, బ్రతకేది ఎందుకు? దేవుడి కోసం కాదట, తినడానికి, తాగడానికి, తందనాలు ఆడడానికి, పబ్బులంతా తిరగడానికి, వ్యామోహములతో జీవించడానికి, శరీర ఏచ్ఛలను తృప్తిపరచుకోవడానికి, కామపు ఆలోచన తృప్తిపరచుకోవడానికి, నేత్రాశ, డంబాశ, శరీరాశ, లోకాశ, ధనాశ, వ్యామోహములతో బ్రతకడానికి నీకు నాకు జీవం కావాలా? దేవదేవుడు అంటూ ఉన్నాడు, వ్యర్థమది. ఎవడైనా సరే బ్రతకాలి నా మహిమార్థమే అంటే దేవుడు బ్రతికించుకుంటాడు. మనకు ఒకవేళ ఒక్కొక్కసారి హిజ్కియాకి ఏ విధంగా అయితే ఆ దేవదేవుడు చెప్పినాడు, 15 సంవత్సరాలు పొడిగించినాడు. యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తే అయింది ఇది. దేవుడు బిడ్డలు ప్రార్థన చేస్తే ప్రతిదీ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ అర్ధగంటలో వాక్యం ఆ దేవదేవుడు ఎంత మట్టుకు మాట్లాడాడో నాకైతే గుర్తులేదు, మీకే తెలియాలి. చివరిగా కొన్ని విషయాలను ధ్యానించుకుందాం. సాతానుని ఓడించడం ఎలా? ఈ వాక్కు ద్వారానే. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మొన్నటి రోజున ఆల్రెడీ బ్రదర్ మార్టిన్ గారు చెప్పారు, నిన్నటి రోజున అక్క కూడా చెప్పింది. ప్రతిదీ కూడా పాత నిబంధనలు కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు సాతాను. కానీ దేవాతి దేవుడు ఆన్సర్ చెప్పాడు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సాతాను సైలెంట్గా. అక్కడ చూపించిన వ్యామోహము, ఈ లోక వ్యామోహము, ధన వ్యామోహము, అధికార వ్యామోహము, తిండి వ్యామోహము, తినాలి వ్యామోహము, శోధింపబడుతూ ఉంటాము ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువగా. అప్పటికి ఒకటే అనాలి, మానవుడు కేవలం ఆహారం వలన కానక దేవుని వాక్కు వలన జీవించును. రొట్టె వలన కాదు జీవించేది. ఈ రొట్టెకి 2 మీనింగ్స్ ఉన్నాయి. తినేది, మనం ఇంట్లో తినేది రొట్టె, అది పక్కకు పెడితే గోధుమ రొట్టె, నార్మల్ రొట్టె. దివ్యమైన సప్రసాదనాదిని మనం తీసుకోవాలని అర్థం. ఆకలి ఎక్కువగా అవుతుంది. పునీతులు చూడండి, చాలామంది, దాదాపు ఒక పునీతురాలు ఉన్నారు, 7 సంవత్సరాలు 17 సంవత్సరాలు అనుకుంటాను. దివ్య సప్రసాదనాదులు ముందుంటూ దివ్యబలి పూజ పాల్గొంటూ 7 సంవత్సరాలు ఏమో బ్రతికింది వితౌట్ ఫుడ్. ఎలా బ్రతికింది? డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళలే ఆమెని, సలైన్ బాటిల్ ఎక్కియలే పునీతురాలికి, కానీ బ్రతికే ఉంది. అందుకే పునీతురాలైంది. స్టిల్ షీఈస్ అలైవ్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన ఆలోచనలు బియాండ్ ఉండాలి. వాక్యంలో ఆ దేవదేవుడు చెప్పినాడు, ఎప్పుడు కొద్దిపాటి కాదు. దేవుడికి నాలో ఇది సాధ్యం, ఇగో చెయ్యి స్వస్థత జరగడం సాధ్యమవుతుందండి, కాలు స్వస్థత అవ్వడం సాధ్యమవుతుందండి. గర్భం దగ్గరికి వచ్చేసరికి స్వస్థత అవ్వదండి. ఏసునామలో కొట్టేస్తున్నాను ఈ మాట, ఆమేన్. అంటే చెయ్యిచ్చావు, కాలిచ్చావు, శరీరం మొత్తం ఇవ్వు దేవుడికి. శరీరం మొత్తం సరెండర్ చేయి దేవుడికి. శరీరం మొత్తం సమర్పించు దేవుడికి. మనం చెయ్యాలి ఆ పని. చేస్తున్నట్లయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు మురిసిపోతాడు. ఈ ప్రపంచం చాలా 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 టెక్నాలజీలో ముందుకు వెళ్తుంది ప్రియమైన బిడ్డలారా. ఒక సమయం ఎలా వస్తుందంటే, ఆ యొక్క రోబోటిక్ వరల్డ్ లాగా ఏ విధంగా అయితే ఉందో ఆ సినిమా, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిల్లల్ని తయారు చేస్తున్నారంట. మీరు చూసుండొచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో. ఒక చిన్న ఏదో ఒక ఓవెన్ లాగా ఉంది, ఒక హోల్ మన గుడ్డు షేప్లో ఉంది, దాంట్లో పిల్లల్ని పుట్టిస్తున్నారండి. మనిషిలాగానే ఉంటాడంట.
ఇక స్త్రీ అవసరత లేదుగా, ఇక పురుషుడు అవసరత లేదుగా. సస్తే సావు, బ్రతికి బతుకు, నువ్వు లేకపోయినా నాకు పిల్లలు ఉంటారు పో అంటాడు భర్త. భార్య కూడా అదే మాట అంటది. సృష్టికి విరుద్ధంగా లేస్తున్నాయి అన్నీ, నువ్వు నేను మాత్రమే సృష్టికి విరోధంగా లేవకుండా సృష్టికర్తను యజమానుడిగా స్వీకరించి దేవుని ప్రకటించడమే మన యొక్క ప్రాణమై ఉండాలి. అందుకే స్టిల్ వీఆర్ అలైవ్, మనలో జీవముంది. జీవనాథుడు, ప్రాణనాథుడు, మన ప్రాణదాత మనలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిద్రపోమని దేవుడు చెప్పట్లేడు ఆత్మలో. కాబట్టి వాక్కు 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 అనగానే మనం అందరం ఆలోచించాల్సింది ఒకటే అండి, గుర్తుపెట్టుకుందాం. చూడండి, సొలొమోను జ్ఞానగ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం దేవదేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రభు ఈ సంఘటన వలన పొలములలో పండిన పంటలు తమ్ము పోషించజాలవని, నిన్ను నమ్మిన వారిని నీ వాక్యే పోషించునని నీ గారాబపు బిడ్డలు గుర్తింతురు. ఎవరంట ఈ బిడ్డలు? గారాబపు బిడ్డలు. గారాబం అంటే తల్లి దగ్గర ఎట్లా ఆడుకుంటావు ఒడిలో, తండ్రి దగ్గర ఎలా ఆడుకుంటావు ఒడిలో చిన్నప్పుడు. చిన్న పిల్లలు దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వారసులు. మనం అలా మారాలి. డోంట్ యూజ్ యువర్ ఇంటలెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, నీ నా ఆలోచన యూజ్ చేయొద్దు. మానవుడి యొక్క ఆలోచన వేస్ట్, అది దేనికి పనికిరాదు. దేవుడి ఆత్మతో కలిస్తే మాత్రమే ఆ జ్ఞానానికి ఫలించే కృప దేవదేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంతమంది ఏం చెప్పినా ఎనిక్కెళ్ళకు, అడుగు ఎనిక్కేయద్దు, ముందుకి సాగించు. పరిచర్యలో ఆ దేవదేవుడు చెప్తున్నాడు, వాక్కు పట్టుకో. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్ టు డిఫీట్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్. ఈవిల్ అంటే సాతాను. మన శరీరము సాతానుతో సమానము. దేవుడికి లోబడకపోతే ఈ ప్రపంచం సాతానుతో సమానము. సాతానుగాడు సాతానే. ఇక ఈ మూడిని డిఫీట్ చేయాలంటే వర్డ్ ఆఫ్ గాడ్లో, దేవుడిలో, వాక్కులో పవర్ ఉంది, శక్తి ఉంది. ఈ శక్తి ఎంత గొప్పదంటే అందరికీ వ్యాప్తి చెందుతుంది. ఆమేన్ హల్లెలూయా. వైఫై కంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా, వైఫై మీద ప్రతి ఒక్కడు ఆధారపడుతున్నాడు ఈ రోజులలో, ఈ టెక్నాలజీలో. ఐటీలో చూడండి ఎంతమంది. ఈరోజు యాక్సిడెంట్ అయిన బిడ్డలో కారులో వెనక కూర్చుంది కూడా ఒక ఐటీ మ్యానే అంట. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఆయన. తలకి కొంచెం దెబ్బ తాకింది, జాబు బ్రతికించలేకపోయింది. ఆయన శాలరీ ఏం చేసుకుంటాడు? ఒకవేళ 10 లక్షలు సంపాదిస్తున్నాడు, ఏం చేసుకుంటాడు? చచ్చిపోతే మనిషి. బ్రతుకు మరణము, బ్రతుకు దేవుడి చేతిలో ఉన్నాయి. అధికారం దేవుడికి ఉంది. దేవుడి అధికారానికి నువ్వు నేను ఎప్పుడైతే లోబడతామో బ్రతుకులు మారతాయి. నేను అన్నీ నమ్ముతానండి, కానీ ఇది అవుతుందో లేదో అండి, కష్టంగా ఉందండి నమ్మనీకి. ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుందండి, అసాధ్యమేమో అండి, ఇది జరగదేమో అండి. దేవుడు అన్నాడు, నాకు సాధ్యమే. లూకాసు వార్త 1వ అధ్యాయం 37. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నాకు సాధ్యమే అంటే ఒక ఎత్తు అనుకుందాం, అసాధ్యమైనది ఏది లేదంటే ఈ మానవుడు ఈ లోకంలో ఎన్నో మాటలు మాట్లాడతాడు. నాకు అవ్వట్లేదు, వాళ్ళకి అవ్వట్లేదు, డాక్టర్లకు అవ్వట్లేదు, నిరాశలో వెళ్ళిపోయాం, నిస్పృహలో వెళ్ళిపోయాం, ఇంకెవరి దగ్గరికో వెళ్ళాం, అన్నీ మాట్లాడతాం. బ్లాక్ మ్యాజిక్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా చూపించు. ఇర్మియా గ్రంథంలోనో యెషయా గ్రంథంలో 32వ అధ్యాయం 17-27లో కూడా మనం చూసినాం. నేను తప్ప వేరే వేల్పు లేడు, దేవుడు లేడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అందుకే కీర్తన గ్రంథము మనం 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా ధ్యానించుకున్న అంశం అదే అండి. ఇది గుర్తుపెట్టుకుందాం, ప్రతి ఒక్కరు ఇది ఎత్తిపట్టి ప్రార్థించండి. కామన్ ప్రేయర్ ప్రతిరోజు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, ప్రభు నేను నీ కుమార్తెను, నేడు నీవు నన్ను కని ఉంటివి, నువ్వు అన్నావు దేవా, నన్ను అడుగుము, నేను జాతుల నెల్ల నీకు దారాదత్తము చేసేదను, ఈ భూమండలము నెల్ల నీకు స్వాధీనము చేసేదను. ఆమేన్ హల్లెలూయా. ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ పరిచర్యలో ముందుకు వెళ్ళాలని ఆ దేవాదేవుని మనం అడిగితే మనం చేయాల్సిన పని ఏంటంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది, పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందురు. ఆమేన్ హల్లెలూయా. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. దేవదేవుడు అంటున్నాడు, భూ దిగంతముల వరకు, అంతటను అంటే ప్రపంచం మొత్తం నలుమూలల వరకు. ఆమేన్ హల్లెలూయా. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ టు ఫుల్ఫిల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఐ క్లెయిమ్డ్ ఓ లార్డ్. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఆ దేవదేవుడు చెప్తున్నాడు మనందరికీ కూడా, మనము దేవుడి మీద ఆధారపడాలి. అంటే
ప్రతిరోజు వాక్యం చదవాలి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, చివరిగా ఒకటే ఆ దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము, నీ జీవిత కాలములో నిన్ను ఎవరు ఎదిరింపజాలరు. ఎవ్వరు అన్నాడంటే దేవుడు, అందులో ఆ ఎవ్వరులో సాతానుగాడు కూడా ఉన్నాడు. ఇక్కడికి తోసివేయబడ్డాడు కదా, దేవుడు గెంటి వేశాడు కదా సాతానుని. అయితే ఆ యొక్క ఎవ్వరిలో సాతాను కూడా ఉన్నాడు, వాడి క్రియలు కూడా ఉన్నాయి, వాడి యొక్క కుయుక్తులు కూడా ఉన్నాయి. టక్కరి జిత్తుల మారి వాడు కూడా ఇందులో ఉన్నాడు. ఎవ్వరు నిన్ను ఎదిరింపజాలరు, నిన్ను నన్ను ఎవ్వరు ఎదిరింపజాలరు. అది ఎలా సాధ్యమవుతుంది? మోషేకు వలె నీకును నేను తోడయ్యుందును. అయితే మోషే 6,50,000 మంది ప్లస్ నడిపించాడు కాబట్టి గొప్పవాడేమో, అయితే దేవుడు నన్ను పక్కకు పెట్టేస్తాడేమో. అలా కాదండి. దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం గొప్పవాళ్ళం, మనం ఏదో యోగ్యులమని గొప్పవాళ్ళం కాదు. దేవుడు మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుళ్ళో మనం గొప్పవాళ్ళం. కాబట్టి దేవాదేవుడు అంటూ ఉన్నాడు, ఇదంతా నెరవేరాలంటే మోషేకు వలెనే నీకు తోడై ఉండాలంటే, అదేవిధంగా యెహోషువకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండాలంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలలో ఆ యొక్క 4వ వ్యక్తిగా దేవాదేవుడు దర్శనం ఇచ్చాడంటే, మన జీవితంలో తోడై ఉండాలంటే 8వ వచనము, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, అహోరాత్రములు మరణ చేసుకొనుము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. ఇది మనం పాటించగలిగితే సమస్తము దేవుడితో ఉన్న మనకి సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యములో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, శిష్యులు వచ్చి అడుగుతున్నప్పుడు, ఆ దేవాదేవుని అడుగుతున్నప్పుడు, అయ్యా ఇట్లా ఉందయ్యా పరిస్థితి అన్నప్పుడు, మీకు సాధ్యమే అని నేను చెప్పాను కదా అంటాడు ఆ దేవాదేవుడు. విశ్వసించు, మీకు సాధ్యమే అన్నాడు దేవుడు అక్కడ. అంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అప్పుడైనా వాళ్ళతో ఉన్నాడు, కానీ ఇప్పుడు మనలో ఉండే పని చేస్తున్నాడు. తన యొక్క క్రియలు జరిపించుకుంటున్నాడు. తను ఏం చేయాలో దేవుడు మన నుండే చేస్తున్నాడు. మనం చేసేది కాదు, ఇది దేవుడే చేస్తున్నాడు. కాబట్టి దేవాదేవుడు చెప్తున్నాడు 9వ వర్షంలో, నేను చెప్పినట్లు స్థైర్యములు అవలంబింపము. ఎలాంటి పరిస్థితులైనా ధైర్యముతో ఉండు, నిర్భయముగా నిశ్శంసముగా ప్రవర్తించాలి ప్రతి చోట. చూడండి, చాలామంది వాక్యం చెప్పమంటే అమ్మో భయం వేస్తుందండి. ప్రవర్తన కావాలి దేవుడికి, ముందుకు రావాలి, అడుగు వేయాలి దేవుడికి. కాబట్టి దేవాదేవుడు మనందరూ చెప్తున్నాడు, ఎందుకు ఈ పని చేయమంటున్నా అంటే, నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య పరిచయని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, చివరిగా అండి 3 మాటలు. కడరాత్రి భోజనం అప్పుడు ఆ దేవాదేవుడు దివ్య సప్రసాదనాథుడు వాక్కు, అవునా, ఆ వాక్కుని మనందరికీ ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం అని ఇచ్చేశాడు. కడరాత్రి భోజనం రోజున, చివరి భోజనం రోజున కల్వరి కొండపై అది నెరవేరింది. దివ్యమైన బలిపీఠం మీద అది ఇప్పటికీ జరుగుతూ ఉంది. కన్నతల్లి కథోలిక శ్రీ సభలో అది ఇప్పటికీ దివ్యమైన బలిపీఠం మీదే కాదు, మనలో జరుగుతుంది ఆ క్రియ. రక్తము, దేవుడి యొక్క దేహము, రక్తము మనలోకి వచ్చి ఐక్యమవుతున్నాయి. మనల్ని తన పోలికలలోకి, తన యొక్క రూపురేఖలలోకి మార్చుకుంటున్నాయి. ఇది మొట్టమొదటిగా మనం పొందుకున్నప్పుడు జ్ఞానస్నానం, ఆ దేవాదేవుడు మనకిచ్చిన కృప. తన యొక్క ముఖ పోలికలలో మనల్ని మార్చుకుంటున్నాడు. ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్స్ ఎ ట్రాన్స్ఫిగరేషన్. ఇది ఒక మార్పు కాదు, రూపాంతరం. అది లోపల నుండి జరగాలి. అది రూపాంతరం అనేది అంతరంగము నుండి ప్రతి రూపాన్ని కూడా షేప్ అవుతున్న దాన్ని షేప్ చేయగలగాలి. ఆ దేవాదేవుడు మాత్రమే చేస్తాడు. వాక్కై ఉన్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. కాబట్టి మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ దివ్య సప్రసాద నాథుడికి ఎంత గౌరవాన్ని, ఎంత విశిష్టతని ఇస్తూ ఉందో, అదే గొప్ప ఔన్నత్యాన్ని, విశిష్టతని, ప్రాముఖ్యతని పరిశుద్ధమైన గ్రంథానికి కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకొని ఆ దేవాదేవుడు ఈరోజు మనల్ని సత్యంలో నడిపించడానికి దేవుడికి మహిమ చెల్లిస్తూ